దేశంలోనే టాప్ టూరిస్ట్ ప్లేస్ ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చేది గోవా. న్యూ ఇయర్ డెస్టినేషన్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే మొదటి పేరు గోవా. పార్టీ చేసుకోవాలంటే చలో గోవా అంటూ ఉంటారు. స్వదేశీ విదేశీ టూరిస్టులతో గోవా బీచ్లు నిత్యం కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే ఈసారి గోవాలో న్యూ ఇయర్ జోష్ పెద్దగా కనిపించలేదు. టూరిస్టుల సందడి లేక గోవా ఖాళీ వీధులతో వెలవెలబోయింది. టూరిస్టులు గోవాకు రావడం ఎందుకు తగ్గించారు? గోవాలో భారతీయులపై పెరుగుతున్న దాడులే ఇందుకు కారణమా? అసలు గోవాలో ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. కర్ణుడి చావుకు పలు కారణాలు అన్నట్లు గోవా టూరిజం పడిపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి గోవాలో విదేశీ టూరిస్టులకే ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇండియన్స్ కంటే ఫారినర్స్ 4 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. దీంతో అక్కడి వ్యాపారులు భారతీయులను చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు. గౌరవం దక్కకపోవడంతో ఇండియన్స్ గోవా ముఖం చూడటానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది. దీనికి తోడు గోవాలో హోటల్ అండ్ ఫుడ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లా లేదా వ్యాపారులే దండుకుంటున్న రేట్లా అనేది పర్యాటకులకు అర్థం కాని పరిస్థితి. చెప్పాలంటే సర్వీసెస్ తక్కువ, దోచుకోవడం ఎక్కువ ఉంటుంది గోవాలో. మరోవైపు గోవాలో భారతీయులపై పెరుగుతున్న దాడులు. నెల రోజుల్లోనే 3పై దాడులు జరిగాయి. తాజా దాడిలో ఏపీ యువకుడు మృతి చెందాడు. ఇలా రోజు రోజుకు గోవా స్థానికుల అరాచకం భారతీయ టూరిస్టులపై ఎక్కువైపోతుంది. ఈ కారణాలన్నీ కలిసి గోవాను పర్యాటకులకు దూరం చేశాయన్నది పచ్చి నిజం. 1990 నాటికే గోవా ప్రపంచంలోనే ప్రముఖ టూరిజం స్పాట్గా మారిపోయింది. అదే సమయంలో దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిపోవడం, గోవాలో ఎంజాయ్మెంట్ గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో దేశీయ పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోయింది. ఇలా టూరిస్టుల మీద ఆధారపడి వ్యాపారం చేసుకునే వారే రాను రాను పర్యాటకులనే దోపిడీ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎయిర్పోర్టుల్లో, రైల్వే స్టేషన్లలో దిగిన దగ్గర నుంచి ట్యాక్సీ సహా హోటళ్ల మాఫియా వరకు దోపిడీ చేసి వదిలిపెడుతుంది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో పాటు గోవాలోని పర్యాటకుల జేబులను గుల్ల చేస్తున్న మాఫియా ముఠాలే ఈ పతనానికి కారణమని, అందుకే గోవా టూరిజం పతనం ప్రారంభమైందంటున్నారు నిపుణులు. అయితే కేవలం డిసెంబర్ 31కి మాత్రమే కాదు, మొత్తం లెక్కలు చూస్తే గత ఏడాది గోవాకు వచ్చే పర్యాటకులు ఏకంగా 60% తగ్గిపోయారు. గోవాకు విదేశీ పర్యాటకులు సగటున ఏడాదికి 10 లక్షల మంది గోవాకు వచ్చి ఎంజాయ్ చేస్తూ వెళుతూ ఉంటారు. 2024లో అలా వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య కేవలం 4 లక్షలు మాత్రమే. ఇది నేను చెబుతున్న లెక్క కాదు, గోవా ప్రభుత్వమే చెబుతున్న వాస్తవాలు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఇది గోవా సర్కారుతో పాటు ఇక్కడి స్థానికులకు కూడా మేల్కొల్పు లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎడాపెడా రేట్లతో బాధకుండా స్వదేశీ టూరిస్టులకు కూడా తగిన గౌరవ మర్యాదలు ఇస్తే గోవాలో పర్యాటకం మళ్ళీ పట్టాలెక్కడం ఖాయం. For more videos like this, subscribe Big TV channel.